లేటెస్ట్‌గా వచ్చిన సీ ఓటర్ సర్వే ప్రకారం 53% మంది ఎన్‌డీఏ ఓటర్సు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఓటర్లు. ఈ ఓటర్లలో 53% మంది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి E20 పాలసీని వ్యతిరేకిస్తున్నారట. అంటే ఇథనాల్ కలిపి వెహికల్స్‌లో పెట్రోల్, డీజిల్‌ని పోయటానికి వీళ్ళంతా వ్యతిరేకం అంట. ఈ 53% మందిలో 50% మంది చెప్తున్నారట ఇథనాల్ కలిపిన పెట్రోల్, డీజిల్‌ని గనక వెహికల్స్‌లో పోస్తే వెహికల్ ఇంజన్లు పాడైపోతున్నాయి అని చెప్తున్నారట. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్, డీజిల్‌ని వాడితే వెహికల్స్ ఇంజన్ పాడు కాదు, కాకపోతే కొద్దిగా మైలేజ్ తగ్గిద్ది, అంతవరకే అని నితిన్ గడ్కరీ చెప్తున్నారు. కాదు, ఇంజన్ కూడా పాడవుద్ది అనేది ఈ ఓటర్ల యొక్క అభిప్రాయం అట. సరే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రజలు E20 పాలసీని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్, డీజిల్ కనుక పోయించుకుంటే ఇంజన్ పాడవుద్ది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. ఇంతవరకు నాకు అభ్యంతరం లేదు. కానీ ఎన్డీఏ ఓటర్స్ వ్యతిరేకిస్తున్నారు, యూపీఏ లేదు ఇండి కూటమి ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు, లేదు ఇంకోటి అని ఎలా చెప్తారు? అంటే ఒక వ్యక్తికి ఒక పార్టీని ఎలా అంటగడతారు అసలు? ఒక సీ ఓటర్ సర్వే వాళ్ళు జనం దగ్గరికి పోయినప్పుడు మీకు E20 పాలసీ గురించి ఐడియా ఉందా, మీరు ఆ పాలసీని సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అడుగుతారు. అప్పుడు వాళ్ళేదో అభిప్రాయం చెప్తారు. వాళ్ళేదో అభిప్రాయం చెప్పినప్పుడు అభిప్రాయం చెప్పిన వ్యక్తి బీజేపీకి అనుకూలమైన వ్యక్తా, లేదా బీజేపీకి వ్యతిరేకమైన వ్యక్తా, అతని పార్టీ కాంగ్రెసా, బీజేపీనా, అతను కులం ఏంటి, అతని మతం ఏంటి, అతని వర్గం ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారా? అడిగేది ఏంటి మహా అంటే E20 పాలసీని మీరు వ్యతిరేకిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? వ్యతిరేకిస్తే కారణం ఏంటి, అనుకూలంగా ఉంటే దానికి కారణం ఏంటి, ఇంతవరకు అడుగుతారు. ఒకవేళ పెట్రోల్, డీజిల్లో ఇథనాల్ కలిపితే మీకు వచ్చే నష్టం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, ఇంతవరకు అడుగుతారు. కానీ ఎన్డీఏ సపోర్టర్సే వ్యతిరేకిస్తున్నారు, ఎన్డీఏ సపోర్టర్స్ వ్యతిరేకిస్తున్నారు అని ఎలా చెప్పగలదు సీ ఓటర్ సర్వే? ఏం లేదండి, E20 పాలసీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడపాలనుకున్నారు, నడుపుతున్నారు. అని ప్రభుత్వాన్ని భయపెట్టాలంటే మీకు అనుకూలమైన ఓట్లే పోతాయి, మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారని చెప్తే కొద్ది ప్రభుత్వం భయపడింది. దానికోసం చేస్తున్న ఎత్తుగడ. దీని వెనకాల ఆటోమొబైల్ కంపెనీల వ్యాపారం ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి, E20 పెట్రోల్ని వ్యతిరేకించేటువంటి కంపెనీలు ఏం చేస్తాయి, ఇలాంటి మీడియాను పట్టుకొని ఇక నువ్వు ప్రభుత్వాన్ని భయపెట్టు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఓటర్లు E20 పాలసీని వ్యతిరేకిస్తున్నారు అన్నదాన్ని క్రియేట్ చేయి, అప్పుడు ప్రభుత్వం E20 పాలసీని పట్టుకొని రాదు అని చేపిస్తే ఇలాంటి సర్వేలు. అంతేగాని ఇప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటే ఓకే అండి, నాకు నిజంగానే ప్రజలు కొంత వ్యతిరేకిస్తున్నారు E20 పాలసీని, పెట్రోల్, డీజిల్లో ఇథనాల్ కలిపి వాడటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నాకేమో దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు వద్దంటున్నారు. కానీ దీంట్లో కూడా ఇగో పలానా పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, పలానా పార్టీ వాళ్ళు అనుకూలిస్తున్నారు ఏంటి అసలు? ఒక వ్యక్తి దగ్గరికి పోయి అభిప్రాయం అడిగినప్పుడు అభిప్రాయం రాసుకుంటారు, కానీ అభిప్రాయం చెప్పినోడు ఏ పార్టీ అన్నది వీళ్ళకెట్ట తెలిసిద్ది? ఇదేమన్నా ఎలక్షన్ సర్వేనా? నీ ఏ పార్టీ కోటేస్తున్నావు, ఏ పార్టీ గెలిచిద్దని నువ్వు అనుకుంటున్నావు అని ఎలక్షన్ టైంలో అడిగి ఇగో ఈ పలానా పార్టీ గెలవబోతుంది, పలానా పార్టీ కిన్ని సీట్లే వస్తాయి అని చెప్పేసి సర్వేలు చెప్పడానికి ఇదేమన్నా ఎలక్షన్ సర్వేలు జరుగుతున్నాయా? పబ్లిక్ సర్వేలు లాగా చేయాలి, ఎలక్షన్ సర్వేలు లాగా చేయాలి. అంతేగాని పబ్లిక్ సర్వేలను కూడా రాజకీయ పార్టీలతో ముడిపెట్టి చేస్తే అసలు వాల్యూ పక్కకు పోయిద్ది. సో నేను అనుకోవడం ఏంటంటే E20 పాలసీని అయితే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అంతవరకు నిజం. వ్యతిరేకించినా సరే ప్రభుత్వం ముందుకే వెళ్ళాలనుకుంటుంది. ముందుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని ఆపాలంటే ప్రభుత్వాన్ని భయపెట్టాలి. E20 పాలసీని తీసుకొస్తే ప్రజల వ్యతిరేకత వస్తే, అది కూడా మనకు అనుకూలమైన ఓటర్లలో వ్యతిరేకత వస్తే మనకి నష్టం జరిగింది పొలిటికల్గా అంటే ఎవరు ముందుకు పోరుగా. సో రాజకీయంగా నష్టం జరిగిందంటే ఏ పార్టీ ముందుకు పోదు, ఏ ప్రభుత్వం ముందుకు పోదు. అందుకే ప్రభుత్వాన్ని భయపెట్టే ప్రయత్నం ఇదంతా.